అందరికీ నమస్కారం. ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్లు, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అందిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబర్లు మరియు వారి రిలేటివ్స్ కానీ, వారి ఫ్రెండ్స్ కానీ, వారి పిల్లలకు కానీ ఉపయోగపడేలా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 10వ తరగతి అర్హతతోనే 1124 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి CISFRECTT.CISF.gov.in దరఖాస్తు ఫామ్లు అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేసుకోరాకపోతే నెట్ సెంటర్కి వెళ్తే ఈజీగా చేసుకునే అవకాశం ఉంది. మొత్తం ఖాళీలు చూస్తే 1124 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 4, 2025. ఎంపిక ప్రక్రియ ఇక ఫిజికల్ టెస్టు, పిఎస్టీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టు, రాత పరీక్ష, వైద్య పరీక్ష వీటన్నిటితో ఎంపికైతే చేస్తారు. ఇక పరీక్షా విధానం చూస్తే ఓఎంఆర్ ఆధారితంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇక కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, ఈ సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ సంబంధించి ఖాళీల వివరాలు చూస్తే 1124 ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 845 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, ఫైర్ సర్వీసెస్ డ్రైవర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి 279 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. ఇక క్వాలిఫికేషన్ చూస్తే 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు చూస్తే మార్చి 4, 2025 నాటికి 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ చూస్తే శారీరక సామర్థ్య పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్ష, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టు, రాత పరీక్ష, వైద్య పరీక్ష వీటన్నిటితో ఉంటుంది. రాత పరీక్ష హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ పీఈటీ, పిఎస్టీ, డాక్యుమెంటేషన్ మరియు ట్రేడ్ టెస్ట్ దశల్లో అర్హత సర్టిఫికెట్లు మరియు ఒరిజినల్ సర్టిఫికెట్ల ధృవీకరణ అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇక ఫీజు చూస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్లకు 100 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు మినహాయింపు అయితే ఫీజు అయితే లేదు. ఇక ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు అయితే చేయొచ్చు ఫీజు. ఇక కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025కి ఎలా దరఖాస్తు చేయాలంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్సైట్ ఇస్తాను. ఇంకా మీకు ఈజీగా ఉండాలంటే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీరందరికీ కూడా ఈ 1124 పోస్టులో మీకు జాబ్ రావాలని చెప్పేసి మన ఛానల్ తరపున ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో పెట్టండి, దీనికి సంబంధించి క్లియర్ చేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. వెంటనే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.